ఆంధ్రప్రదేశ్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ప్రస్తుతం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా పోలీసులు ఆయనపై పీటీ వ్యారెంట్ జారీ చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా చర్చానీయాంశం అవుతుంది. పీటీ వ్యారెంట్, అంబటి రాంబాబుపై పీటీ వ్యారెంట్ ఎందుకు? అంబటి రాంబాబుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఇప్పటికే ఆయన ఒక కేసు నమోదైంది. ఆ కేసులోనే ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. అయితే తాజాగా పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో నమోదైన పాత కేసుల్లో ఆయన్ని విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇది పైనుంచి ఆర్డరో లేదంటే పోలీసులు కావాలని చేస్తున్నారో తెలియదు, కానీ గత ఏడాది నవంబర్ 12, 2025 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటే మెడికల్ కాలేజీలకు సంబంధించి పీపీపీ విధానానికి వ్యతిరేకంగా నిర్వహించిన ధర్నాలో అంబటి రాంబాబు పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని, భారీ గేట్లను తోసుకుంటూ వెళ్ళి విధుల్లోకి ఆటంకం కలిగించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ పాత కేసుల్లో ఆయన అధికారికంగా విచారించడానికి లేదా కోర్టులో హాజరుపరచడానికి పోలీసులు కోర్టు నుంచి ఈ వ్యారెంట్ను పొందారు. వాస్తవానికి అసలు పీటీ వ్యారెంట్ అంటే ఏంటి? ప్రిజనర్ ట్రాన్సిట్ వ్యారెంట్ అంటే ఒక వ్యక్తి ఇప్పటికే ఒక కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నప్పుడు మరో కేసులో అతడిని విచారించాల్సి వస్తే దాన్ని పోలీసులు ఉపయోగించే న్యాయపరమైన ఒక ఆయుధం లాంటిది ఈ పీటీ వ్యారెంట్. ప్రిజనర్ను తీసుకొని ఆ కేసులో కూడా విచారణ, ఎందుకంటే ఒక కేసులో అరెస్ట్ అయిన వ్యక్తిని మరో కేసులో అరెస్ట్ చేసేదానికి ఉండదు. దానికి ట్రాన్సిట్ అనుమతి తీసుకుంటారు. అంటే నిందితుడు వేరే ఊరి జిల్లాలో ఉన్నప్పుడు అతడిని ప్రస్తుత కేసు విచారణ కోసం వేరే కోర్టుకు లేదా పోలీస్ స్టేషన్కు తరలించడానికి కోర్టు ఇచ్చే అనుమతి ఇది. ఒక వ్యక్తి ఇప్పటికే జైల్లో ఉన్నాడు కాబట్టి ఆల్రెడీ అంబటి రాంబాబు గారు జైల్లో ఉన్నారు. పోలీసులు అతన్ని మళ్ళీ బయటకు అరెస్ట్ చేయలేరు. అందుకే కోర్టు ద్వారా ఈ పీటీ వ్యారెంట్ జైలు అధికారులకు అందజేస్తారు. దీని ద్వారా ఆ వ్యక్తిని తమ స్వాధీనంలోకి తీసుకొని విచారించే అవకాశం పోలీసులకు లభిస్తుంది. ఒక వ్యక్తిని ఎన్ని కేసులు ఉన్నాయో వాటన్నిటిలోనూ వరుసగా విచారణ జరపడానికి, నిందితుడిని జైలు నుంచి బయటకు రాకుండా, బెయిల్ రాకుండా చట్టపరంగా నిరోధించడానికి కూడా ఒక మార్గంగా ఇది ఉపయోగపడుతుంది. అంటే వాస్తవానికి ఇదంతా ఒక కుట్రపూరితంగా క్లియర్ కట్గా ఒక కుట్ర తెర వెనుక జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే పాత కేసులు అన్నీ కలిపి ఒక కేసు అయిపోతే ఇంకో కేసు, అంటే ఇప్పుడు రిమాండ్ ఎట్లాగో ముగుస్తుంది రాబోయే కొద్ది రోజుల్లో, మళ్ళీ ఆయనకు బెయిల్ వస్తుంది. బెయిల్ రాకుండా ఉండేందుకే ఈ కుట్ర. ఇది ఒక పక్క స్కెచ్ ప్రకారం జరుగుతున్న కుట్రలా కనబడుతుంది. ఇప్పటికే రాజమండ్రి, అనపర్తి, చిత్తూరు, బాపట్లతో సహా రాష్ట్రంలో పలు చోట్ల అంబటి రాంబాబు గారిపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఆయనపై 52 కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. అంటే మరో 3 పీటీ వ్యారెంట్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో అంబటికి ఈ ప్రత్యేక సదుపాయాలు సైతం ప్రభుత్వం పూర్తిగా కల్పించలేకపోవడంలో ఫెయిల్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. అంబటితో పాటు అదే బ్యారియర్లో మరో 3 ఖైదీలు ఉన్నారట. ఈ నేపథ్యంలో అంబటి భద్రతపై అడ్వకేట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంబటి రాంబాబు గారిని ఒక్కరినుంచాలి, ఆయన ఒక మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక విఐపి ప్రోటోకాల్ అనేది లేదు, కనీసం ఆయనను ప్రత్యేక సెల్లో కూడా ఉంచలేదు, ఆయనతో పాటు మరో 3 ఉంటున్నారు, ఆయనకి ఏమైనా జరిగితే దానికి సంబంధించి ఎవరి బాధ్యులు అంటూ లాయర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంబటి రాంబాబుపై కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆయనపై నమోదైన మరికొన్ని కేసుల్లో పీటీ వ్యారెంట్లు వేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. అంబటి ఆరోగ్యంపై కూడా కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమి నేతలు కావాలని అంబటిని మానసికంగా, భౌతికంగా వేధిస్తున్నారని మండిపడుతున్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే కక్ష గట్టి తప్పుడు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లోనే పోలీసులు నడుస్తున్న తీరు నిజంగా బాధాకరం. అంటే ఒక వ్యక్తిని ఎట్లాగో ఇప్పుడు 14, 15వ తారీఖు ఫిబ్రవరి వచ్చేసరికి 14 రోజుల రిమాండ్ ముగుస్తుంది కాబట్టి ఆయనకు బెయిల్ వస్తుంది. ఇక్కడ బెయిల్ రాకముందే మరో దగ్గర కూడా ఆయనను బెయిల్ రాకుండా ఇబ్బంది పెట్టాలి. తద్వారా కనీసం ఒక 3-4 నెలలు తనను ఇబ్బంది పెట్టి జైలు ఇటు అటు తిప్పుతూ ఆరోగ్యాన్ని క్షీణించి జరిగినా పర్వాలేదు, మనిషికి ఏమైనా అయినా పర్వాలేదు, కానీ మా కక్షే గెలవాలి అన్న తాపత్రయం మాత్రం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, రాజకీయ నాయకుల్లో సరే తప్పులు చేస్తుంటారు, మంచి చేస్తుంటారు, అధికారం ఉంటుంది, అధికారం అనేది ఉండదు. కానీ వన్స్ మనకు అధికారం లేనప్పుడు, అధికారం మన చేతిలో కోల్పోయినప్పుడు అపోజిట్ వ్యక్తులు కూడా ఇంతకంటే ఎక్కువ కూడా చేసే పరిస్థితికి మనమే కల్పిస్తున్నాం కదా. మనం ఇచ్చే ఆప్షన్, మనం ఇచ్చే స్కోపే కదా. అదే మాట జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు, వైసీపీ నాయకులు చెప్తున్నారు. ఎందుకంటే అంబటి రాంబాబు గారు చేసిన తప్పేమిటి? ఈయన ఒక మాట నోరు జారారు వాస్తవం, కానీ ఇప్పుడు అంబటి రాంబాబు గారిని తిట్టిన ఆ మహిళ మరి జైల్లో ఉందా? అంబటి రాంబాబు గారి ఇంటిపై దాడి చేసిన వాళ్ళందరూ జైల్లో ఉన్నారా? ఏకంగా కారు అద్దాలు భాగాలు కొడుతున్న వాడు ఎవడైనా జైల్లో ఉన్నాడా? ఆడోళ్ళు ఉన్నారు ఇంట్లో. ఆడోళ్ళు ఒక ఇంటికి ఇంకో దాడికి ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సాక్షాత్ ఎమ్మెల్యే గల్లా మాధవి మందినేసుకొని పోయి ఇంట్లో దాడి చేసింది. మరి ఎమ్మెల్యే అరెస్ట్ అయిందా? అంటే రాబోయే రోజుల్లో పరిణామాలు చాలా తీవ్రంగా మారుతాయి కదా. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమైతే ఇత్తుతున్నారో ఆ ఇత్తిందే రేపు చెట్టు అవుతుంది. ఆ చెట్టు నుంచి వచ్చే గాలి కూడా చాలా వేడిగానే ఉంటుంది. మరి
ఏదేమైనప్పటికీ కూడా అంబటి రాంబాబు గారిపై పీటీ వ్యారెంట్లు జారీ చేస్తూ విచారణలకు ఇటు తిప్పుతూ అటు తిప్పుతూ తనను ఇబ్బంది పెట్టే కార్యక్రమం అయితే శ్రీకారం చుట్టారు. అల్టిమేట్గా బెయిల్ రాకుండా తనను జైల్లోనే ఒకవేళ ఈ మొదటి కేసు అంటే చంద్రబాబు గారిపై తిట్టిన మాటలకు సంబంధించి బెయిల్ కనుక ఈ 14 రోజుల తర్వాత బెయిల్ వస్తే ఇమీడియట్లీ వేరే పీటీ వ్యారెంట్ కింద వేరే దాంట్లో ఇరికించి దాంట్లో కూడా అరెస్ట్ చేయాలి. మళ్ళీ దాంట్లో కూడా బెయిల్ రాకుండా ఇలా ఒకటి అయిపోతే మరొకటి ఇలా చేయించే కార్యక్రమం అయితే ప్రారంభించారు. చూద్దాం మరి ఇది ఎటు తిరిగి ఎక్కడి దాకా వెళ్తుందో.